హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేణు హాస్నేవల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అన్నది వస్తుంది. ఓకే, నేను వచ్చి సాటర్డే వాళ్ళకి అయితే తీసానండి. మధ్యలో కుదిరితలేదు, సర్లే అని తీద్దామని చెప్పి ఫస్ట్ అయితే లేవగానే అయితే రైస్ కడిగి పెట్టేశాను. సర్లే కదా అని చెప్పి పిల్లల కోసం అయితే ఫ్రిడ్జ్లో నుంచి బెండకాయలు తీసి అయితే బెండకాయలు ఫ్రై పెడదాం కదా అని చెప్పి బెండకాయలు అయితే కట్ చేశాను. ఫస్ట్ పులుసు అన్నాను, సర్లే మళ్ళీ ఇంక మటన్ కర్రీ వండుదాం బావకని చెప్పి ఫ్రై అయితే పెట్టేశాను పిల్లలకి. అయితే నేను లేచినప్పటికంటే టైం వచ్చి 5 అయ్యింది, ఇంకా చీకటిగానే ఉంది. సర్లే వంట చేసేసాక అప్పుడు వాకలు తుడుతాం కదా అని చెప్పి నేనైతే రైస్ అయితే కడిగి పెట్టేశాక అలాగే కర్రీ ఫ్రై చేసాక అప్పుడైతే వాకలు అయితే తుడుస్తున్నాను. మళ్ళీ పల్లెటూరు కదా, మాకు పెద్ద వాకళ్ళు ఉంటాయి, అలాగే ముగ్గులు కూడా పెట్టాలి కొంచెం. అదే మామూలు సిటీ ఇంకొకే ఒక ముగ్గు ఉంటుంది. అయితే నేనైతే వాకలు అయితే తుడిచేసాను. సర్లే కలాపై వేసి ముగ్గులు అయితే పెట్టేసాను. ఏదో నాకు వచ్చిన ముగ్గులు అయితే పెట్టేశాను. ముగ్గులకి వంకలు ఏం పెట్టకండి పోయి హట్ అవుతాను మళ్ళీ నేను. సర్లే ఎలాగన్నా చెప్పండి, ముగ్గులు బాగున్నాయో లేదో కామెంట్ అయితే పెట్టాను. మరి నేను కూడా ఎలా ఉన్నాయో చూసుకుంటాను, లేదా ఇంప్రూవ్ చేసుకుంటాను ఇంకా ముగ్గులు పెట్టడం నేను. సర్లే నేనైతే మా పాప అయితే నేను పెడతానమ్మా అని ఇది, కానీ నేను తెల్లగట్టు లెక్సాను కాబట్టి తనైతే ఇంకా లేగలేదు, పడుకునే ఉన్నది. సర్లే ఈరోజు చేద్దామని చెప్పానంటే మూడో పాప అయితే అమ్మాయిల ఇంటికాడ ఉందండి, ఇనుగాడు. సర్లే ఇక్కడైతే హాస్ని ఇనుగాడు వేణు అయితే ఉన్నారు, వేణు హాస్ని ఉన్నారు, ఇనుగాడైతే అమ్మాయిల ఇంటికాడే ఉన్నారు. సర్లే ముగ్గులు ఎలాగ ఉన్నాయో చెప్పండి కామెంట్ చేసి, బాగున్నాయా బాగాలేదో. ఇలాగైతే కర్రీ అయితే అయిపోయింది, ఫ్రై అయితేనే. మటన్ కర్రీ అయితే ఫినిష్ చేసేస్తున్నాను. టిఫిన్ వచ్చి ఇడ్లీ అయితే వేసానండి. మా పిల్లకైతే చట్నీ లేకపోయినా పర్లేదు, నెయ్యే కావాలి. బాక్స్లో అయితే పెట్టేశాను, సదిరేసానండి క్యారేజీల్లోని. అలాగే ఈరోజు స్నాక్స్ వచ్చి గులాబీ పువ్వులు అలాగే స్వీట్ అయితే పెట్టాను. ఈరోజు నాకు అవే కావాలని చెప్పారు ఇద్దరునే. సర్లే అని అవి పెట్టాను. అయితే టీ అయితే పెట్టేసాను మా బావ కోసం. చట్నీకి అయితే పప్పు లేపాను, కానీ మా పిల్ల అయితే చట్నీ అస్సలు తినలేదు. ఎందుకంటే నెయ్యి ఉంటే సరిపోద్దండి మా వేణుకి, ఇంకా నెయ్యి ఎంత నెయ్యి వేసినా సరే మళ్ళీ నీ కోసం అయితే వచ్చింది. అలా మీ పిల్లలు ఉన్నారా లేదండి నెయ్యి పిచ్చోళ్ళు, కామెంట్ చేయండి నాకు. స్కూల్కి అయితే రెడీ అయిపోయి సివిల్ డ్రెస్ కదా, అయితే నేను కుట్టిన డ్రెస్ అయితే ఇస్తాను ఆశనికి, ఎలా ఉన్నదో చెప్పండి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు కదా అని చెప్పి నేను తాతయ్యకి అయితే వాషింగ్ మిషన్లో బట్టలు ఆన్ చేసుకుని ఇవన్నీ తుడి చేసుకుని టిఫిన్ అయితే పెట్టుకుని తింటున్నానండి. మళ్ళీ ఫ్రెష్ అయిపోయాక ఇంకా ఫ్రెష్ అయ్యాక నేనైతే ఇంక మళ్ళీ ఇన్నిగడికి అయితే గౌన్ అయితే కుడుతున్నాను. ఈరోజు గౌన్ ఎలాగ ఉన్నదో మీరే చూసి చెప్పండి, బాగుందా లేదా అన్నది. ఏదో చూసి అలాగా కట్ చేసి కుట్టేశాను. ఇది వచ్చి ఇన్నిగడికి ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. సర్లే తర్వాత వర్షం అయితే ఫుల్గా పడిందండి భీమవరం సైడ్ మా ఆనకోడల్లో. మీకైతే వర్షం వచ్చిందా లేదా? పెద్ద పెద్ద చినుకులు పడినాయి, ఒక అరగంట పడింది. తర్వాత అదే ఖాళీగా ఉండమని అక్కల ఇంటికి వెళ్ళి అష్టాచమ్మ అయితే ఆడుకున్నాం. మళ్ళీ రొటీన్ రైస్ కడిగి పెట్టేశాను, సామానం తోమేశాను, ఇల్లులో వాకుల్లో తుడిచేసాను. కర్రీ ఉందని చెప్పి ఇంకా చొరైతే పెట్టి పిల్లలకి పాలు పెట్టేశాను, టీ పెట్టేసాను. ఇంకోండి హాస్నికి అయితే బట్టలు అయితే వేసి చూసాను ఎలాగున్నదండి, బాగున్నదా. ఇంకా వర్క్ అయితే చెప్పేశానండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.